నీ జీవితంలో కూడా నీ సొంత వారే నిన్ను నిందించవచ్చు, ఏమండి, లేకపోతే నీకు ఏ అవకాశం లేకపోవచ్చు. నీ జీవితంలో అన్ని కష్టాలే, అన్ని నష్టాలే, అంతా వ్యర్థమే అనేటువంటి బ్రతుకును బ్రతుకుతూ ఉండొచ్చు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టకండి, దేవుని సన్నిధి విడిచిపెట్టకండి, ప్రార్థన విడిచిపెట్టకండి, విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. ఎందుకు విడిచిపెట్టకూడదు మనం అంటే, దేవుడు తన బిడ్డలకి ఒక రోజున అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. ఒక తరుణాన్ని ఇస్తాడు, వీలు కలుగజేస్తాడు, నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండలు ఎక్కిస్తాడు. హల్లెలూయా. నీ పనిలో దేవుడు నీకు అవకాశం ఇవ్వబోతున్నాడు, నా పనిలో దేవుడు నాకు అవకాశం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం, ఈ విశ్వాసంతో మనం జీవిద్దాం. దేవా, నీవు నాకు ఒక అవకాశం ఈ ప్రభా. ఇంతవరకు ఒకవేళ మనుషుల్ని అడిగి విసిగిపోయేదేమో, మనుషులు ఎవరు నీకు ఏది చేయలేదేమో, ఒక్కసారి దేవుని వైపు చూడండి, దేవుణ్ణి అడగండి. దేవుడు చెప్తున్నాడు, నీకు అవకాశం ఇస్తానంటున్నాడు, నీకు సమయం ఇస్తానంటున్నాడు, నీకు తరుణం ఇస్తానంటున్నాడు, నీకు వీలు కలగజేస్తానంటున్నాడు, నిన్ను గొప్పగా నిలబెడతానంటున్నాడు.